గత 45 సంవత్సరాలుగా శ్రీ గణేష్ ఉత్సవాలను ఉత్సవం అనంతరం ఊరేగింపులతో అత్యంత వైభవోపేతంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉండేది. అయితే 25 సంవత్సరాల క్రితం వరకు ఈ కార్యక్రమాలు ప్రొద్దుటూరు నగర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడేవి కాదు అని, హిందువుల సమైక్యతను చైతన్యాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలోని అనేక గణేష్ ఉత్సవ కమిటీల అభ్యర్థన మేరకు ప్రొద్దుటూరు పట్టణంలోని గణేష్ ఉత్సవ కమిటీలను కలుపుకొని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆశీస్సులతో నగర ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకొని ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి పర్వదినం సందర్భంగా అన్ని గణేష్ కమిటీలు, కేంద్ర కమిటీల ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను మరియు సామూహిక గణేష్ నిమజ్జనం శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రొద్దుటూరు గణేష్ ఉత్సవ నగర కేంద్ర కమిటీ వారు సోమవారం ఉదయం ప్రొద్దుటూరు స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. మేము ఈ ప్రొద్దుటూరు శ్రీ గణేష్ ఉత్సవ నగర కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా మేము గతంలో ప్రొద్దుటూరు పట్టణంలో 45 సంవత్సరాలుగా ఈ వినాయక చవితి సందర్భంగా అనేక వీధుల్లో అయితేనేమి, ప్రముఖ ప్రాంతాల్లో అయితేనేమి ఈ వినాయక విగ్రహాన్ని, గణేష్ విగ్రహాన్ని పెట్టి మండపాలను ఏర్పాటు చేసి తర్వాత 3 రోజులు కానీ 5 రోజులు కానీ 9 రోజుల కార్యక్రమాన నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంది. ఇది గత 25 సంవత్సరాల వరకు ఈ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నిమజ్జనము సామూహిక నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుతూ ఉండేవాళ్ళము. కానీ 25 సంవత్సరాల కిందట ఇది డిస్కంటిన్యూ అయింది కొన్ని అనివార్య కారణాల వల్ల. తర్వాత ఇప్పుడు వచ్చేసినటువంటి కొంతమంది కమిటీల అభ్యర్థన మేరకు ప్రొద్దుటూరు నగరంలో కూడా ఒక కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నిమజ్జన శోభాయాత్రను నిర్వహించాలి అనేటటువంటి సూచనలు చేసి ఆ మేరకు ప్రయత్నాలు చేయవలసిందిగా మమ్మల్ని కోరడం జరిగింది. అందులో భాగంగానే విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ్ లాంటి వారి యొక్క ఆశీస్సులతో ఈ ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేశాము. కార్యవర్గంతో పాటు ఈ నగరాన్ని 6 విభాగాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 6 విభాగాలను ప్రముఖులను 6 విభాగాలకు ప్రముఖులను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఎక్కడ ఈ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో వారి యొక్క వివరాలన్నిటినీ సేకరించడము, తర్వాత వాళ్ళ ఏర్పాటులో కూడా మనము సహకారం ఇవ్వడానికి ఆ విభాగ ప్రముఖులను ఏర్పాటు చేయడం జరిగింది. పోతే ఇంకొకటి ఏమిటంటే ఈ యొక్క వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే కమిటీలందరూ కూడా, మండపాల కమిటీలందరూ కూడా వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చివరగా సామూహిక నిమజ్జన శోభాయాత్రను అందరూ ఒక క్రమశిక్షణతో శాంతియుతంగా పట్టణంలో నిర్వహించి శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసము మేము కొన్ని కార్యాచరణ పథకాన్ని కూడా రూపొందించడం జరిగింది. అందులో భాగంగా మేము కోరడం ఏమిటంటే జిల్లా పాలనా యంత్రాంగాన్ని అయితేనేమి, తర్వాత డివిజనల్ స్థాయి అధికార యంత్రాంగాన్ని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. మనము 27/8/2025 తారీఖున వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఈ మండపాలు 3వ రోజు కానీ 5వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేటప్పుడు కావలసినటువంటి ఏర్పాట్లన్నిటినీ కూడా సమీక్షించుటకు, నిర్వహించుటకు ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఆర్గనైజ్ చేయాల్సిందిగా ఈ పత్రికాముఖంగా మేము వారిని అభ్యర్థిస్తున్నాము. ఇందులో వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్లు, రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, తర్వాత ఫైర్ డిపార్ట్మెంటు, ఇరిగేషను, పంచాయతీరాజు, మెడికల్ డిపార్ట్మెంటు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలన్నింటినీ, ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా చేయాలని మేము ఈ సందర్భంగా వారిని కోరుతున్నాము. అందులో ముఖ్యంగా శోభాయాత్ర సామూహిక నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఆ యొక్క నిమజ్జన స్థానంలో బ్యారికేడింగ్స్ అయితేనేమి, తర్వాత క్రేన్లను అయితేనేమి, తర్వాత బందోబస్తు రావడము, ఫైర్
టెండర్స్ను ఏర్పాటు చేయడము, బోట్లను కానీ తెప్పలను కానీ గజ ఈతగాళ్ళను కానీ ఏర్పాటు చేయడము, శానిటేషన్ను కావాల్సినటువంటి ఏర్పాటు చేయడము, తర్వాత మెడికల్ క్యాంపులను మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం లాంటివన్నీ కూడా అధికార యంత్రాంగం ఈ సందర్భంగా చేయవలసి ఉంటుందని మేము సందర్భంగా పాలనా యంత్రాంగాన్ని అభ్యర్థిస్తున్నాము. అట్లే కాకుండా సింగిల్ విండోతో మనకు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో మండపాల ఏర్పాటుకు పర్మిషన్ కావాల్సి ఉంటుంది. అది పోలీస్ పర్మిషన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కోసం అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా అవసరం ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా ఒక సింగిల్ విండో పద్ధతిలో ఆ మండపాలకు కావాల్సినటువంటి నిర్వాహకులకు ఎలాంటి జాప్యం లేకుండా వాళ్ళకు అనుమతులు మంజూరు చేసేదానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వారిని కోరడం జరుగుతుంది. అట్లే ఈ నెల 27వ తారీఖు ఆదివారం సాయంత్రము 5:30కు బ్రహ్మంగారి మఠము శ్రీ అచలానంద ఆశ్రమము స్వామీజీ శ్రీ విరజానంద పూజ్య శ్రీ విరజానంద స్వామి వారు వస్తున్నారు. వారు దీనికి సంబంధించినటువంటి మనకు గైడింగ్ ఇవ్వడము, తర్వాత మనకు సందేశాన్ని ఇవ్వడము జరుగుతుంది. ఆ రోజు శ్రీకృష్ణ గీతాశ్రమంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. అలా మీ అందరూ స్థానిక గణేష్ మండపాల నిర్వాహకులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దాంతోపాటు మనకు కుల సంఘాల పెద్దలైతేనేమి, దేవాలయ కమిటీలు సభ్యులైతేనేమి, వాళ్ళందరూ కూడా స్వచ్ఛంద కమిటీలు వీళ్ళందరూ కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా మేము వాళ్ళందరినీ కూడా కోరుతున్నాము. అయితే ఇంకొక విషయం ఏమిటంటే, ఈ కమిటీలన్నిటినీ మేము కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తాము. అది ప్రతి మండపాన్ని కూడా సందర్శించడం జరుగుతుంది.